95 న్యూస్. నమస్తే, నా పేరు రాజగోపాల్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 106 పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్ర ప్రభుత్వమై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శ. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు. 91 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు. ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల వీరంగం. బకాయి డబ్బులు అడిగినందుకు స్వీట్ షాప్ యజమానిపై దాడి. డీటెయిల్స్ లోకి వెళ్తే 2023 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 106 పద్మ అవార్డులకు ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదించారు. ఈ జాబితాలో 6 పద్మవిభూషణ్, 9 పద్మభూషణ్ మరియు 91 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు, 7 మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి 7 తెలంగాణ నుంచి 5 పద్మ పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు. అందులో చిన్నజేయర్కు పద్మభూషణ్, సంగీత దర్శకులు కీరవానికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. రిపబ్లిక్ డేను నిర్వహించుకోవడానికి కూడా హైకోర్టును ఆశ్రయించాల్సిన దుస్థితి తెలంగాణలో నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యల వల్ల దేశవ్యాప్తంగా తెలంగాణ పరుగు పోతోందని చెప్పారు. అధికారంలో ఎవరు ఉన్నా రాజ్యాంగబద్ధమైన నిబంధనలను పాటించాల్సిందేనని చెప్పారు. రాజ్యాంగేతర శక్తులకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. తన కుమారుడు కేటీఆర్ సీఎం అవడేమో అనే భయంతో కేసీఆర్ ఘర్షణాత్మకమైన వైఖరిని అవలంబిస్తున్నారని విమర్శించారు. ఈ కారణం వల్లే ఢిల్లీలో జరుగుతున్న రిపబ్లిక్ డే పరేడ్కు శకటానికి సంబంధించిన ప్రపోజల్ను కూడా పంపలేదని అన్నారు. దేశంలో ఎన్నోసార్లు గవర్నర్లకు, ముఖ్యమంత్రులకు అభిప్రాయ భేదాలు వచ్చాయని, కానీ కేసీఆర్ మాదిరి ఎవరు ఇంత దిగజారుడు రాజకీయాలు చేయలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చాలా విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 51 మంది ఐపీఎస్లు, 40 మంది నాన్ కేడర్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 3న 29 మంది సీనియర్ ఐపీఎస్లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా 91 మందికి స్థానచలనం కలిగించింది. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఐపీఎస్ల బదిలీలు జరగడం తెలంగాణలో ఇదే మొదటిసారి. ఎన్నికల ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో బదిలీలు అంటే ప్రభుత్వం పోలీసు శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయడమే. ఎక్కువ కాలం ఒకే చోట పనిచేయడం, పనితీరు వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని తాజా బదిలీల్లో అధికారులకు పోస్టింగులు ఇచ్చింది. రాచకొండ జాయింట్ సిపిగా సత్యనారాయణ, రామగుండం సిపిగా రెమా రాజేశ్వరి, రాచకొండ ట్రాఫిక్కు అభిషేక్ మహంతి, ఇంటెలిజెన్స్కు విజయ్ కుమార్, ఏసీబీ జేడీగా చేతన మైలాబత్తుల, సైబర్ సెక్యూరిటీకి విశ్వజిత్ కాంపాటి రఘ్వీర్, నార్కోటిక్స్కు సునీత, గుమ్మి చక్రవర్తి నియమితులయ్యారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ జోన్ డీసీబీగా మహబూబ్ నగర్, గద్వాల, జగిత్యాల ఎస్పీలుగా నాన్ క్యాడర్ అధికారులను నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర 3వ డీజీపీగా అంజనీ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రోజుల వ్యవధిలోనే 2 దఫాల్లో 100 మందికి పైగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. పోలీసు శాఖలో బదిలీలు జరుగుతాయని కొద్ది రోజులుగా అందరూ అనుకుంటూనే ఉన్నా బుధవారం సాయంత్రం నుంచి బదిలీలు, పోస్టింగ్లపై ఊహాగానాలు మొదలయ్యాయి. రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే ప్రభుత్వం మొత్తంగా పోలీస్ శాఖనే ప్రక్షాళన చేసినట్లవుతుంది.
తెలంగాణలో గుండాయిజం లేదని పోలీస్ బాసులు చెప్తుంటారు. కానీ అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అనుచరులు గుండాయిజం చేయడం సర్వసాధారణంగా మారింది. పోలీస్ బాసుల మాటలకు వాస్తవానికి అస్సలు పొంతన ఉండదు. గుండాయిజం చేసిన వారిని రక్షించడం ప్రజాప్రతినిధులకు అలవాటుగా మారింది. ఉప్పల్ నియోజకవర్గంలో గుండాయిజం స్వైర విహారం చేస్తుంది. చెర్లపల్లిలో ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అనుచరుడి ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఎమ్మెల్యే అనుచరుడిగా చెల్లామణి అవుతున్న వంశీరాజ్ గత 2-3 సంవత్సరాలుగా చెర్లపల్లి వాసులని భయాందోళనకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నాడని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. చెర్లపల్లి సమీపంలో రైల్వే స్టేషన్ వద్ద శ్రీ బాలాజీ చెల్లారం స్వీట్ షాప్పై దాడి చేసి వారిని గాయపరచడం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో గణేష్ చవితి సందర్భంగా లడ్డు ఇతర సామగ్రి తీసుకొని 8,000 బకాయి ఇవ్వాల్సిందిగా సదరు షాప్ యజమాని అడగగా అతనిపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా చంపుతామంటూ బెదిరించడం జరిగిందని తెలిపారు. గతంలో కూడా వంశీరాజ్ అతని అనుచరుల ఆగడాలు చాలా ఉన్నాయి. ఇంత జరుగుతున్న పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి పేరుతో గుండాయిజం చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గుండాలకు అండగా ఉండి ప్రజలపై దాడులు చేయిస్తున్నాడని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకం. ఏది ఏమైనా ఎమ్మెల్యే పేరు చెప్పుకుని గుండాయిజం చేస్తే భవిష్యత్తులో ఎమ్మెల్యేకు చెడ్డ పేరు రాక మానదని ఎమ్మెల్యే వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. నేను మహావీర్ని. మన ఇక్కడ చల్లపల్లిలో మన షాప్ ఉంది శ్రీ బాలాజీ చోళరాం అని. రోజు ఏమైతే అంటే ఒక వంశీరాజ్ అని ఇంకా వాళ్ళతో ఇంకా 2-3 వస్తారు ఉద్దారు అడిగినకి. మా సంబంధం తీసుకెళ్తారు కానీ పైసలు ఇవ్వరు. ఇట్లా 2-3 టైమ్స్ రొటీన్ ఇట్లనే చేస్తూ ఉంటారు. కానీ మొన్న ఏమైందంటే లాస్ట్ టైం మళ్ళీ వచ్చిండు, మళ్ళీ ఉద్దారు అడుగుతుండు, ఇంకా ఊకనే మాకు సతాయిస్తుండు. ఇంకా పైసలు పాతది కూడా 8,000 ఇవ్వాలి, అది కూడా మేము వదిలేసుకున్నాం. కానీ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వచ్చిర్రు, ఊకనే సతాయిస్తారు షాప్లో. నా తమ్ముని సతాయిస్తురు, పనులు సతాయిస్తురు. అది ఏంది रोज ఇది रोज आके परेशान करते जी क्या है, हम दुकान पर रहते मारने आए पूरे, ये देखो ये हमारे यहाँ पे सर पे फोड़ दिए, कुछ भी मतलब लातों से मार रहे, ये क्या है। ये मेरा मतलब जब मैं वहाँ गया दुकान तो मेरे भाई को समझ के मेरे ऊपर टूट के आ गए सब जने, मतलब मारने लगे बेसिवा। मतलब ऐसा मतलब कोई भी वैसा पूछ रहे भी नहीं, बात भी नहीं कर रहे भाई क्या है क्या नहीं है बोल के। कम से कम बात तो करना चाहिए। ये मतलब ये जो मैं बोल रहा हूँ ये एकदम सच है। ये इसके बारे में सब పోలీస్ भी कार्रवाई करना, దీని గురించి పోలీస్ కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇంతకుముందు ఇంకా వేరే వాళ్ళు కూడా ఇంకా కావద్దని ఇట్లా చాలా అవుతున్నాయి. ఇట్లా అయితే మనం ఉండలేము ఇక్కడ మనం. ఎందుకంటే పోలీస్ ఇది పోలీస్ బాధ్యత, ఇది ఇవన్నీ చూసుకోవాలని. మేము అది ఫస్ట్ మేము రూల్స్ అంటే మనం ఇగో మన ఉన్నారు, పోలీస్ కూడా ఉన్నారు, మన అందరు ఉన్నారు. పోలీస్ యాక్షన్ తీసుకుంటే ఓకే బెస్ట్. అది పోలీస్ గురించి నాకు ఇది. జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ భోగ శ్రావణి తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యే సంజయ్ వేధింపులు భరించలేకే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనను సంజయ్ అడుగడుగునా వేధింపులకు గురి చేస్తున్నారని కన్నీరు పెట్టుకున్నారు. మీకు పిల్లలు ఉన్నారు, వ్యాపారాలు ఉన్నాయి, జాగ్రత్త అని సంజయ్ బెదిరించారని, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారని అన్నారు. ఒక బీసీ బిడ్డనైన తాను ఎదుగుతున్నానని దురహంకారంతో తనపై కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని అభివృద్ధి పనులకు అడ్డు తగిలారని, మున్సిపల్ చైర్మన్ పదవి తనకు నరకప్రాయంగా మారేలా చేశారని చెప్పారు. సామాజిక వర్గాలు సంపదలు మాత్రమే నడిపిస్తాయి రాజకీయాలను. సంపన్న వర్గాలు రాజకీయాలకు పనికిరారా? మేము గలమెత్తడానికి పనికిరాదా? ఇదేంటి అని ప్రశ్నించిన ప్రతి క్షణం అవమానాలే. ఒకసారి నేను వెళ్ళాను, సరే ఇంత ఇబ్బంది అవుతుంది, మమ్మల్ని చేయొద్దంటున్నారు. ఏదున్నా కూడా చెప్పారు నాకు, ఏదున్నా కూడా అమ్మ నాకు సమస్య చెప్పండి, నా దగ్గరికి పంపించండి, ఏ చిన్నదైనా పెద్దదైనా అంటే సరే చెప్తాను అని చెప్పారు. ఒప్పుకున్నాను, ఎందుకంటే మాకు ఇక్కడ పెద్ద. కానీ ఆ సమస్య తను పరిష్కరించాలి కదా. నేను చెప్పినప్పుడు ఆ సమస్య తను పరిష్కరించాలి కదా. తనే పరిష్కరించినట్టున్నాను, కానీ తను పరిష్కరించాలి కదా. పరిష్కరించకపోయేసరికి మళ్ళీ తిరిగి చైర్మన్ గారు పరిష్కరించట్లేదు అనే వాదన. మీరు పరిష్కరిస్తే ఏం కాదు,
కానీ ఫీల్డ్ లెవెల్లో కౌన్సిలర్లకి ప్రజలకు ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మొరబెట్టుకున్నాను. ఒకసారి నేను వెళ్ళి అడిగాను, సార్ ప్లీజ్ సార్ మా వల్ల తప్పు ఎక్కడ జరుగుతుంది చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను, మీకు అనుకూలంగానే ఉంటాను, మీకోసం పనిచేస్తాను, పార్టీ కోసం కూడా పనిచేయడానికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. నా భర్త కానీ నేను కానీ ప్రతి ఎలక్షన్లలో కూడా మేము గెలిచినప్పటి నుంచి ఎన్నో ఎలక్షన్లు వచ్చాయి, ప్రతి ఎలక్షన్లలో కూడా పనిచేసాము. పట్టణంలోనూ పనిచేశాను, కరోనా టైంలో పనిచేశాను, వరదల టైంలో పనిచేశాను. ఈ కెమెరా కళ్ళన్నీ కూడా దానికి సాక్ష్యంగా ఉన్నాయి. 4 సంవత్సరాల పదవి కాలాన్ని పెంచాలి, అవిశ్వాసం పెట్టొద్దు అని తెలిసి కూడా కౌన్సిలర్లందరినీ ఇంటికి పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళతో బలవంతంగా సంతకాలు చేపించి ఒక డ్రామాని క్రియేట్ చేశారు. పాపం సంతకాలు పెట్టిన 15-20 మంది కౌన్సిలర్లు కూడా నా దగ్గరికి వచ్చి, మేడం ప్రెజర్ చేశారు, తప్పలేదు, ఏం చేయాలి మేడం, సారీ ఏమనుకోకండి అని చెప్పారు. నేను అర్థం చేసుకుంటాను. సంతకం పెట్టని వాళ్ళకు కూడా తనే స్వయంగా ఫోన్ చేసి ఎందుకు సంతకాలు పెట్టట్లేదు, ఎందుకు పెట్టలేదు అని అడిగారు. ఒక ఎమ్మెల్యే స్థాయికి అది తగ్గుతుందా? మీరు అంటారు మరి అదే మున్సిపల్ శాఖ మంత్రి ప్రపోజ్ చేసినప్పుడు మీరందరూ కూడా అసెంబ్లీలో ఉన్నారు, మీరందరూ ఆమోదం చేశారు, క్యాబినెట్లో మంత్రుల సమక్షంలో ఆమోదమైంది, అన్నిట్లో ఆమోదమైంది. మరి ఈరోజు మీరు సంతకాల సేకరణ మీరు చేపట్టారే, అది పార్టీకి వ్యతిరేకం కాదా, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదా? కానీ చివరికి న్యాయం గెలిచింది. నిన్న కేటీఆర్ అన్న గారు మొన్న మేము రిప్రజెంట్ చేశాం కౌన్సిల్స్ ఛాంబర్ నుంచి, మన చైర్పర్సన్స్ ఛాంబర్ నుంచి రిప్రజెంట్ చేస్తే వారు ఇమ్మీడియట్గా నిన్న సర్క్యులర్ రిలీజ్ చేయడం జరిగింది, నో కాన్ఫిడెంట్ మోషన్ది. అంటే 4 సంవత్సరాలు కూడా ఎవరికి అవిశ్వాసం పెట్టకూడదు అని రిలీజ్ చేయడం జరిగింది. అన్నగారికి, కేటీఆర్ అన్నగారికి నిజంగా మా చైర్పర్సన్స్ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అయినా కూడా నాకు ఇంకా భరించే ఓపిక శక్తి లేదు. ఎందుకంటే ఈ రాక్షసత్వం, ఈ మూర్ఖత్వం, ఈ కర్కశత్వం ఎక్కడి వరకు వెళ్ళింది అంటే, మీకు వ్యాపారాలు ఉన్నాయి, కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, అంత చూస్తాను జాగ్రత్త అనే వరకు వెళ్ళింది. మీరు ఒక మధ్యవర్తితో చెప్పి పంపించింది నిజమా కాదా? అదే విషయం 2 కౌన్సిలర్లను తీసుకొచ్చి నేను నా భర్త పండగ రోజు రాత్రిపూట మిమ్మల్ని కలిసి అడిగితే అవును అన్నాను అన్న విషయం వాస్తవమా కాదా? నీకు ఒక చిన్న మనవరాలు ఉంది కదా, ఒట్టేసి చెప్పు, కాదని ఒట్టేసి చెప్పు. నా పిల్లలు ముఖ్యం, ప్రజల కోసం చేద్దాము అని వచ్చాను. కానీ చిన్న పిల్లలు 3 నెలలకు పసిగుడ్డు వదిలిపెట్టి వచ్చాను. ఇప్పుడు తనకి 3 సంవత్సరాలు. నా పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, నా కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. అటువంటి బెదిరింపులకు నేను గురయ్యాను. ఈ అవిశ్వాస డ్రామా కూడా డబ్బు కోసం, మమ్మల్ని బెదిరించడం కోసం మమ్మల్ని కూడా డిమాండ్ చేయడం జరిగింది. కానీ మేము ఇచ్చుకోలేము, మేము ఇవ్వమన్నాము. ఇదే పెద్ద మనిషి ఒక మహిళా కౌన్సిలర్ భర్తని 14వ రోజు, ఈ నెల 14 రోజు రాత్రిపూట కారులో ఎక్కించుకొని గన్మెన్లను కూడా దింపి 1.5 గంటల సేపు ఈ చైర్మన్ పదవి కోసమే బేరసారాలాడిన విషయం నిజం కాదా? అబద్ధమా? ఒప్పుకోండి. 1.5 గంటల సేపు తిప్పి ఈ పదవి కోసమే డబ్బులు రెడీగా పెట్టుకో, ఇంకా నువ్వే చైర్మన్. మాకు ఇది 14వ డేట్ రోజు 3 నెలల నుంచి కూడా ఇది నడుస్తుంది. మాకు ఇది తెలుసు, మాకు తెలిసే మేము సరే కానీలే మమ్మల్ని డబ్బులు డిమాండ్ చేసినా కూడా మేము ఇచ్చుకోలేనని చెప్పాం తప్ప బయట ఎక్కడా కూడా మాట్లాడలేదు. గణతంత్ర నిర్వహణపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పెరేడ్తో కూడిన గణతంత్ర దినోత్సవం వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. కేంద్ర మార్గదర్శకాల మేరకు గణతంత్ర దినోత్సవాలను జరపాలని, గణతంత్ర దినోత్సవాలకు ప్రజలను నియంత్రించాలని హైకోర్టు తెలిపింది. కరోనా ప్రభావం ఉన్నందున గణతంత్ర దినోత్సవం జరపడం లేదన్న ప్రభుత్వ వాదనను హైకోర్టు తిరస్కరించింది. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలన్నా కోర్టులకు వెళ్లాల్సి రావడం శోచనీయమని మల్లు రవి అన్నారు. జనవరి 26వ తారీఖున జరుపుకోవలసినటువంటి గణతంత్ర దినాన్ని జరుపుకోవాలని, పరేడ్ కూడా జరపాలని హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం గణతంత్ర ప్రభుత్వాన్ని కూడా జరుపుకోకుండా రాజ్యాంగానికే అవమానం చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం వచ్చిన దినాన్ని ఏ రకంగా జరుపుకుంటారో, జనవరి 26వ తారీఖుని గణతంత్ర దినంగా
రాజ్యాంగ అమలు దినంగా జరుపుకోవటం భారతదేశం మొత్తంలో ఇప్పటి వరకు జరుగుతుంది. అది కూడా జరుపుకోవటానికి హైకోర్టు ఆర్డర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పనిచేయటం లేదు, రాజ్యాంగపరమైన పరిపాలన జరగటం లేదనేది పూర్తిగా అర్థమవుతుంది. ఎందుకు జరుపుకోవటం లేదంటే హైకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి కారణం హాస్యాస్పదంగా ఉంది. కోవిడ్ వల్ల జరుపుకోవటం లేదని చెప్తున్నారు. కోవిడ్ ఉంటే నిన్న మొన్ననే ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభని పెద్ద ఎత్తున జరుపుకొని దానికి ఇతర రాష్ట్రాల ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా పిలిచి జరుపుకోవడం జరిగింది. రేపు ఫిబ్రవరి 15వ తారీఖున పెద్ద మీటింగ్ పరేడ్లో పెట్టుకోవటానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. మరి అప్పుడు లేని ఈ కోవిడ్ ఇప్పుడు ఎట్లొచ్చింది? ఇది ఎట్లుందంటే తాడి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడగడ్డి కోసం అన్నట్టుగా ఉంది. దీన్ని ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యాంగపరమైన పరిపాలన ఈ రాష్ట్రంలో జరగటం లేదు. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ పెట్టుకోవాలంటే కూడా హైకోర్టు ఆర్డర్ ఇస్తేనే ఒప్పుకున్నారు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలంటే కూడా హైకోర్టే డైరెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. దీన్ని కొనసాగించడం తెలంగాణ ప్రజలు ఎవరికీ క్షేమం కాదు. టీడీపీ నేతలపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. న్యాయ వ్యవస్థపై ఎదురుదాడి చేసే తప్పుడు సంస్కృతికి ప్రధాన ప్రతిపక్షం తెరదీసిందన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలవలేని నారా లోకేష్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫైబర్ నెట్ స్కామ్లో దోపిడీకి పాల్పడ్డ వ్యక్తి ఇప్పుడు నీతిమంతుడిగా ప్రజల ముందుకు వస్తున్నారని లోకేష్ పై లక్ష్మీ పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారిస్తే లోకేష్కు జైలు శిక్ష ఖాయమన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం తెచ్చిందే అమరావతి ఆత్మగౌరవ నినాదం అని ఆరోపించారు. ఇక సిపిఐ నేతలు నారాయణ రామకృష్ణ తమ పార్టీని చంద్రబాబుకు తాకట్టు పెట్టారని విమర్శించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారని విమర్శించారు. ఈ రోజు నిజంగా బాధ కలిగిస్తా ఉంది. దాని మీద కేసులు, కోర్టులు వాళ్ళకు అనుకూలమైనటువంటి వాటన్నిటిని కూడా అడ్డం పెట్టుకొని వాటిని మళ్ళీ ప్రజలకు న్యాయం కలిగించకుండా అసలు ఆ తీర్పుల్ని బయటికి రానియకుండా స్టేలు తెచ్చుకోవటం. నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న కేసు చూస్తున్నాం కదా, వాళ్ళకు అనుకూలంగా వస్తే గంతులు పెట్టారు. ఎల్లో మీడియా చేసిన ప్రచారం మనం చూసాము. జీవో నెంబర్ 1 మీద అది ఎంత ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు మేలు కలిగించేటువంటి ఒక మంచి జీవో. ఏ ప్రభుత్వం అయినా సరే దాని ప్రాణాలు పోతుంటే, ప్రజల ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉంటుందా? రక్షించడం కోసం వెంటనే జీవో తీసుకొస్తుంది. జీవో లేకపోతే వీళ్ళు వింటారా మాట? అసలు జీవోలు కూడా లెక్క చేయనటువంటి వాళ్ళు కదా వీళ్ళు. అట్లాంటి తీసుకొస్తే దాని మీద వెంటనే మరి అకేషన్ బెంచ్ పోవటం, అకేషన్ బెంచ్లో అసలు తీర్పులే ఇవ్వని చోట తీర్పులు తెచ్చుకోవటం, స్టేలు తెచ్చుకోవటం. దాని మీద సిజే గారు తీవ్రంగా ఇది చీఫ్ జస్టిస్ ఇవ్వాల్సినటువంటి తీర్పుని మీరు ఎలా మాట్లాడతారని అన్నందుకు దాని మీద ఆయన మీద డైరెక్ట్గా ఈ నిన్న పచ్చ మీడియా కానీ ఆ తోక పార్టీలు కానీ లేకపోతే ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ చంద్రబాబు నాయుడు గారి మనుషులు కానీ దారుణంగా ఏకంగా వ్యక్తిని ఎదురుగా ఉద్దేశించి గతంలో ఎప్పుడూ కూడా మేము తీర్పుల్ని విమర్శించాం తప్ప మరి జడ్జీలు మేము ఏనాడు కూడా మా పార్టీ విమర్శించలేదు. కానీ ఈరోజు ఏకంగా వాళ్ళు జడ్జీలను కూడా విమర్శిస్తూ ఉన్నారు, అందులో సీజే గారిని కూడా విమర్శిస్తున్నారు. అందుకే అనిపిస్తుంది అంటే న్యాయం నిజము వీటన్నిటికీ వీళ్ళ నిఘంటూ తప్ప మరొకళ్ళకి ఎవరికి చెప్పే హక్కు లేదా? మరెవరూ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడకూడదా? వీళ్ళ రాజ్యాంగం ఏమన్నా అంబేద్కర్ రాజ్యాంగానికి ఏదైనా భిన్నంగా వీళ్ళు రాసుకున్న రాజ్యాంగమే వాస్తవమైనటువంటిదా అనేటువంటి అనుమానం ఈరోజు సామాన్య మానవుల్లో కూడా కనిపిస్తూ ఉంది. జగన్ గారి పరిపాలన వచ్చాక 3.5 సంవత్సరాల కాలంలో ఆయన చేసిన తప్పేంటో ఒక్కటి చెప్పండి. మీరు చెప్పడం కాదు, ఒక్క తప్పేంటో చెప్పండి. పేద వర్గాలకి దాదాపుగా 96.4% ఎంతో సంక్షేమ పథకాలన్నీ అందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి డబ్బులు. ఇది చూసి మీరు ఓర్చుకోలేక ఇష్టం వచ్చినట్టుగా మరి ప్రభుత్వం మీద అపనిందలు వేస్తూ ప్రతిదాని మీద కోర్టుకు వెళ్తారు. 35 లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ల స్థలాలు ఇస్తే ఇళ్ళు కట్టివ్వటానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తే దాని మీద వెళ్ళి స్టేలు తీసుకొస్తారు. ఇలా అయినటువంటి మీరు
ఈరోజు సాగిస్తున్నటువంటి ఒక దురాగతం అది మామూలు స్థాయిలో లేదు. మచిలీపట్నంలో 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ ఆధ్వర్యంలో లక్ష్మీ టాకీస్ సెంటర్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు అవగాహన సదస్సు ర్యాలీని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. సీనియర్ ఓటర్లను సత్కరించారు. బాలబాలికలకు అవగాహన సదస్సులను నిర్వహించారు. విద్యార్థినులతో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కాంపిటీషన్ లో మొదటి స్థానంలో సీనియర్ కేటగిరీలో ఉన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కు ఎంతో విలువైనదని నర్సాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ అన్నారు. 13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నుండి పట్టణ వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సూర్యతేజ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన పౌరులకు ఓటు హక్కు కల్పించడంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు. పౌరులందరూ ఓటు హక్కు ప్రాముఖ్యతను తెలుసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ర్యాలీలో పట్టణంలోని ఆయా కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. అనంతరం నర్సాపురం స్థానిక అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. వేటుకు నోటు, వేటుకు నోటు, వేటు హక్కు, వేటు హక్కు తెలుసు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా. ఓటర్ దినోత్సవం మనకి ఓటు హక్కు ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది మనందరికీ తెలుసు. అట్లానే మన నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఈఆర్ఓగా మనం లాస్ట్ 1 monthలోనే 2000కు పైగా 18 ఏళ్లు నిండిన అందరికీ ఈఆర్ఓగా మనం లాస్ట్ 1 monthలోనే 2000కు పైగా 18 ఏళ్లు నిండిన అందరికీ కూడా కొత్తగా ఓటు హక్కు కల్పించడం జరిగింది. లాస్ట్ ఒక నెలలోనే 2000కు పైగా 2300కు పైగా కొత్తగా 18 ఏళ్ళు అప్పుడే దాటిన వాళ్ళకి ఓటర్గా ఎన్రోల్ చేయడం జరిగింది. అట్లానే మనకి అందరూ కూడా 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు ఓటర్గా నమోదవ్వాలి. నమోదవడంతో పాటు ఖచ్చితంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఇప్పుడే మీరు అందరు స్లోగన్స్ ఇచ్చినట్టు మనకి భారత ప్రజాస్వామ్యం ఓటు మీద ఆధారపడి ఉంటుంది. మనకి ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఈ హక్కుని మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనకి ఈ హక్కు ఉంది. చాలా దేశాల్లో ఈ హక్కు లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళు ఏ ప్రాంతం నుంచి అయినా, ఏ మతం నుంచి అయినా, ఏ కులం నుంచి అయినా సరే అందరికీ సమాన ఓటు హక్కు కల్పించిన దేశాల్లో అతి తక్కువ దేశాల్లో మన భారతదేశం ముందు నుంచి ఉంది. అట్లానే ఇది మనకి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఈ హక్కుని ఖచ్చితంగా డబ్బుతో కొనటం కాకుండా ఈ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కళ్ళు విజ్ఞతతో ఆలోచించి మీ ఓటు హక్కుని అందరూ వినియోగించుకునేటట్టు యువత ఎవరైతే ఉన్నారో ఈ నెక్స్ట్ జనరేషన్ నుంచి ఖచ్చితంగా ఇది అమలయ్యేటట్టు చూడాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న యువత యువకులందరికీ ఉంటుంది. అలానే ఈ ప్రజలందరికీ కూడా నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీకు కొత్తగా అప్డేట్ అయిన రోల్ కూడా మీకు అవైలబుల్ వస్తుంది కొన్ని రోజుల్లోనే.
ఆ రోల్లో మీ ఓటు హక్కు ఖచ్చితంగా ఏదైతే ఓటు హక్కు డిలీట్ చేస్తున్నామో ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేసి మీ ఓటు హక్కు అంటే ఎవరైతే డిలీషన్ అంటే చనిపోయిన వాళ్ళు డిలీషన్ కానీ మైగ్రేటెడ్ డిలీషన్ కానీ ఒక్క ఓటు డిలీట్ చేస్తున్నా సరే మనం వాళ్ళకి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ కన్సెంట్ రిటర్న్ కన్సెంట్ తీసుకున్న తర్వాత మాత్రమే డిలీట్ చేయడం జరుగుతుంది. ప్రతిపక్షాలు ఎల్లో మీడియా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అన్నారు. బొందల కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజని పార్టీలో చిన్న కార్యకర్త అని నకిలీ నోట్ల చలామణిలో అరెస్టు చేశారని, అందులో తన ప్రమేయం ఉందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిజంగా ఆ కేసులో రజని పాత్ర ఉంటే పార్టీ నుండి తొలగిస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు విమర్శలు చేసే ముందు వారి మనసాక్షిని ప్రశ్నించుకోవాలని అన్నారు. బొందిలి కార్పొరేషన్ డైరెక్టర్ రసపుత్ర రజని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి, డైరెక్టరు. ఆమె దొంగ నోట్ల ముద్రణ కేసులో ఇరుక్కుంది. ఎఫ్ఐఆర్లో 2వ ముద్దాయిగా ఉందని చెప్పి మీరు ఎవరో చెప్తే నేను కూడా విన్నా. ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూసిన. మాకుండబడిన సమాచారం ప్రకారం వాళ్ళ కజిన్ బ్రదర్ మొదటి ముద్దాయి అంట, చరణ్ సింగ్ కజిన్ బ్రదర్, వాళ్ళ అన్న అవుతాడంట. ఈమె కుమారుని బెంగళూరులో కాలేజీలో చేర్పించుకోవడానికి అని చెప్పి అన్న ఇంటికి పోయింది. ఆ సందర్భంలోనే పోలీసులు ఆ ఇంటిపైన రైడ్ చేసినప్పుడు చరణ్ సింగ్ను పట్టుకునే క్రమంలోనే ఈమెను కూడా ముద్దాయం చేసినారు. ఇది ఈమె చెప్పే మాకున్నే సమాచారం. ఆమె చెప్పిన వార్త సమాచారం నిజమైతే, ఆమె ముద్దాయి కాకపోతే, నేరంలో పాల్గొనకుంటే ఆమె పక్షాన న్యాయ వ్యవస్థలో కొట్లాడతాం. ఒకవేళ అబద్ధం చెప్పి నేరానికి పాల్పడి ఉంటే పార్టీ ఆమె మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. చాలా నిజాయితీగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇందులో ఏమి ఇబ్బంది లేదు. నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళను, నేర చరిత్ర కలిగిన వాళ్ళను, నేరాలకు పాల్పడిన వాళ్ళను ఈ పార్టీలో కొనసాగించే ప్రయత్నం ఎంతమాత్రం కూడా చేయదు. అదేవిధంగా ఏదైనా బురద జల్లే ప్రయత్నం ప్రతిపక్షాలు చేసినా కానీ, లేకుంటే దురదృష్టవశాత్తు ఏదైనా కేసులు ఇరుక్కున్నా కానీ న్యాయ వ్యవస్థ ద్వారా కొట్లాడే ప్రయత్నం గట్టిగా పార్టీ చేస్తుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఒక చిన్న డైరెక్టర్ చేసిన దానికి ఆంధ్రజ్యోతినో, ఈనాడో, ఏబిఎనో, ఇంకొక పత్రికలో ఇంకొక సెలవుల పొలవలు చేసి పెద్దగా చూపించే ప్రయత్నం చేయడం అనేది హాస్యాస్పదం. ఎందుకంటే ఒక చిన్న మనిషి ఆమె, ఒక చిన్న కార్యకర్త, చిన్న డైరెక్టర్. ఆమె దాంట్లో సంబంధం లేదని చెప్తాంది. ఆ చిన్న విషయాన్ని చిన్న మనిషికి సంబంధించి, చిన్న విషయం కాదు, చిన్న మనిషికి సంబంధించి నాకు సంబంధం లేదనుకునే దాన్నే చిలవల పొలవలు చేసినప్పుడు మరి నకిలీ స్టాంపులు సృష్టించి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమైనారు, బ్రీఫ్డ్ మీ చంద్రబాబు నాయుడు ఏమైనాడు, దొంగ ఓటుకు పట్టుబడినటువంటి రేవంత్ రెడ్డి ఏమైనాడు, చాలా ఉన్నాయి. గడ్డి స్కాములు ఏమైనాయి, గడ్డి బొగ్గు స్కాములు ఏమైనాయి, చాలా ఉన్నాయి. ఇవన్నీ మరి రాజకీయ జీవితాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో ఎంతోమంది చేస్తూ ఉంటారు. మాతో ఫోటోలు తీసుకుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ దిగుతూ ఉంటాడు జూడో యాత్ర, ఎంతమంది ఫోటోలు తీసుకుంటారు. వాళ్ళల్లో ముచ్చు ఎవరో, దొంగ ఎవరో, మరొకరెవరో తెలియదు. కాబట్టి అవన్నీ నాయకులకు పూసే ప్రయత్నం చేయడం అనేది రాజకీయ చౌకబారు విమర్శలు. ఎవరైనా విమర్శ చేయాల్సి వస్తే మీ పార్టీకి సంబంధించినటువంటి ఓ డైరెక్టరు నేరానికి సంబంధించిన దాంట్లో ముద్దాయి అయింది, దీనికి ఏం సమాధానం చెప్తారు అంటే సమాధానం చెప్తాం. చెప్పినా కదా, ఆమె మీద మేము విశ్వసనీయ సమాచారం వరకు మాకుంది. ఇంకా పూర్తి లోతుగా కనుక్కున్న తర్వాత ఆమె నేరంలో పాల్పడిందన్నట్టు మాకు గన అనుమానం నిజమైన మాకు అనిపిస్తే కనుక పార్టీ పైకి తెలియజేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుంది. లేదా ఆమె మీద పోలీస్ కేసు నమోదైంది, పొరపాటున ఇరుక్కుందో లేకుంటే వాంటెడ్గా చేసినారంటే న్యాయ వ్యవస్థతో ధైర్యం. ఇవి బులెటిన్ విశేషాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 106 పద్మ అవార్డులను ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ఆమోదం. రాష్ట్ర ప్రభుత్వమై మండిపడ్డ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణలో విచిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శ. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు, 91 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం అర్ధరాత్రి ఉత్తర్వులు. ఉప్పల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల వీరంగం, బకాయి డబ్బులు అడిగినందుకు స్వీట్ షాప్ యజమానిపై దాడి. స్టే ట్యూన్ టు 95 న్యూస్.